వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా, కొంతమంది ఇది 159వ సినిమా అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రత్యేక పాత్రలు పోషించిన సినిమాల్లో ఒకటి మిస్ అయ్యింది, లేకపోతే ఆయన 159 సినిమాలు అని చెప్తుంటారు ఇప్పుడు చేసేది. సో వాళ్ళు అధికారికంగా చెప్తుంది ఏంటంటే ఇది 158వ సినిమా, చిరు 158, మెగా 158 అని చెప్పేసి దీన్ని సంబోధిస్తూ ఉన్నారు. పొల్లాచిలో ఆ సినిమా సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తయింది. అందులో ఆయన అలాగే ఆయన కుమార్తెగా నటిస్తున్నటువంటి అనస్వర రాజన్ మీద సన్నివేశాలు, కీలకమైనటువంటి సన్నివేశాలు చిత్రీకరించారు. నిన్న షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా వాళ్ళు నిర్మాతలు కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ సెట్స్ కి సంబంధించినటువంటి యూనిట్ తో కలిసి మెగాస్టార్ దిగినటువంటి కొన్ని పిక్చర్స్ ని షేర్ చేసుకుంది. ఒకసారి ముందు ఆ పిక్చర్స్ ఏంటో చూద్దాం. ఇది ఫస్ట్ పిక్చరు. సో చిరంజీవి గారికి మామూలుగా అయితే ఎవరైనా సెట్స్ మీదకి వచ్చినప్పుడు శుభాకాంక్షలు అందజేస్తూ బొకే ఇస్తారు. మరి షెడ్యూల్ అయిపోయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిందని చెప్పేసి డైరెక్టర్ బాబీ ఆయన చేతికి బొకే అందిస్తుంటాం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మిగతా వెనకంతా కూడా యూనిట్ మెంబర్స్ కనిపిస్తూ ఉన్నారు. సో ఇది మొత్తం టోటల్ గా అంటే అక్కడ పొల్లాచిలో ఈ సినిమా టీం అంతా కూడా ఇది మొత్తం వీళ్ళందరూ కూడా కలిసి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి స్పష్టంగా చూడొచ్చు అనస్వర రాజన్ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మరి వేరే వాళ్ళు కూడా మరొక ఇద్దరు లేడీస్ కనిపిస్తున్నారు, కుర్రాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కొంతమంది యాక్టర్లు ఉన్నారు వీళ్ళల్లో వెనక అంతా. అలాగే టెక్నీషియన్స్ మొత్తం లైట్ బాయ్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక అలాగే ఇదొక ఫోటో, అంటే ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన వాళ్ళు, అలాగే డైరెక్టర్. సో వీళ్ళందరూ కలిసి మెగాస్టార్ తో దిగినటువంటి ఫోటోలు. సో ఇవి వాళ్ళు కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి పిక్చర్స్. దీనికి సంబంధించి వాళ్ళు ఒక ఇది కూడా పెట్టారు, దానికి మ్యాటర్ కూడా రాశారు. మెగా 158 పొల్లాచి షెడ్యూల్ ర్యాప్డ్, ద టీమ్ ఆఫ్ చిరు బాబీ 2. సో ఇది కూడా ఈ సినిమాకి మెగా 158 అలాగే చిరు 158 తో పాటు చిరు బాబీ 2 అని కూడా దీన్ని సంబోధిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కొలాబరేషన్ ఇది రెండో సినిమా. ఇది వరకు చిరంజీవి అలాగే బాబీ కొల్లి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య అనేటువంటి సినిమా వచ్చి ఘన విజయం సాధించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. సో అందుగురించి దీన్ని చిరు బాబీ 2 అని కూడా దీన్ని సంబోధిస్తున్నారు. హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఏ హై ఎనర్జీ షెడ్యూల్ క్యానింగ్ ఇంపార్టెంట్ పోర్షన్ ఫీచరింగ్ ద ప్రిన్సిపల్ క్యాస్ట్. సో చాలా హై ఎనర్జీ షెడ్యూల్ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఇంపార్టెంట్ పోర్షన్స్ ని, సో ఎవరైతే ప్రధానమైనటువంటి తారాగణం ఉంటారో వాళ్ళ మీద కొన్ని ఇంపార్టెంట్ సీన్లు చిత్రీకరించారు. అందులో కూతురి పాత్రధారి అయినటువంటి అనస్వర రాజన్ మీద, చిరంజీవి గారి మీద ఉంది. ఇంకా మరి కొంతమంది కూడా తీశారని తెలుస్తోంది. విత్ ద నెక్స్ట్ షెడ్యూల్ సెట్ టు బిగిన్ సూన్, ద టీమ్ ఈజ్ ఆల్ గేర్డ్ అప్ టు సెట్ ద బ్లడీ బెంచ్ మార్క్. సో ఇప్పటి వరకు ఈ సన్నివేశాలు తీశారు, కానీ నెక్స్ట్ వచ్చే షెడ్యూల్ అది ఎక్కడా ఏమిటని చెప్పలేదు, కానీ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అది ద బ్లడీ బెంచ్ మార్క్ అంటున్నారు. అంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఒక గొడ్డలి కనిపిస్తుంది, ఒక గొడ్డలి ఎక్కడో దిగినట్టుగా కనిపిస్తుంది. అంటే అందులో చిరంజీవి చాలా వైలెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు అనేది వాళ్ళు సంకేతాత్మకంగా ఆ గొడ్డలతోటి చూపించారు. మరి ఇప్పుడు ఆ గొడ్డలకి పని కల్పించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది నెక్స్ట్ షెడ్యూల్లో. అందుకనే బ్లడీ బెంచ్ మార్క్ అంటే బ్లడ్ దాంట్లో చిందించబోతూ ఉన్నారు వచ్చే షెడ్యూల్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మోర్ ఎగ్జైటింగ్ అప్డేట్స్ త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకుంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా చూస్తే మీరు ఏ బాబీ ఫిల్మ్ అని చెప్పి గొడ్డలు పెట్టడం ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇది ఈ సినిమాకి సంబంధించి మెగా 158కి సంబంధించినటువంటి అప్డేటు. సో పొల్లాచిలో ఆయన ఆ షూటింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకొని హైదరాబాద్కి వచ్చేసారు. సో ఆయన పొల్లాచిలో ఉన్నప్పుడే పెద్ద సినిమా విడుదలైంది. అందుగురించి ఆ పెద్దకి అభినందనలు తెలియజేస్తూ ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ కూడా పెట్టిన సంగతి మనం మాట్లాడుకున్నాం. మరి ఈ సినిమా సంబంధించి చిరు బాబీ 2 ఫిల్మ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ షెడ్యూల్ అది బ్లడీ బెంచ్ మార్క్ అనేటువంటి ఆ షెడ్యూల్, అంటే హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్, అది కూడా చాలా వైలెంట్గా ఉండేవి. అది మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేటువంటి విషయాలు తెలిసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.